వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు విపక్షాల వల్లే అమల్లోకి రాలేదని అధికార పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను విపక్షాలు ఖండిస్తున్నాయి. విపక్షాల ప్రకారం ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సంవత్సరంలో పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిందని తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియకు లింకు పెట్టకుండా వెంటనే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై MCPIU పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా బిల్లును అమలు చేయాలని కోరారు. వెల్కమ్ టు TG24. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని బీజేపీ ఆరోపిస్తుంటే విపక్షాలు దీనిపై మహిళా బిల్లు 2023లో రాష్ట్రపతి ఆమోదం పొందిందని, డీలిమిటేషన్ కు మహిళా బిల్లుకు లింకు పెట్టొద్దని, మహిళా బిల్లును లోక్సభలో ప్రత్యేకంగా బిల్లు ప్రవేశపెట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. దీనిపై MCPIU కేంద్ర కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వీగిపోయింది. ఆ వీగిపోయిన దానికి కారణాలను విశ్లేషణ చేయకుండా మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకునే చేస్తున్నటువంటి దుష్ప్రచారం అవాస్తవము. వాస్తవానికి పార్లమెంట్లో, ముఖ్యంగా చట్టసభలో ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2011 జనాభా ప్రాతిపాదిక చేసుకొని వాళ్ళు ఇవాళ ప్రతిపాదన చేశారు. అది సమంజసమైంది కాదు. 2025-26 జనాభా ప్రాతిపాదిక చేసుకొని ఆ బిల్లు కనుక ప్రతిపాదన చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే జనాభా నియంత్రణ చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను దక్షిణాది రాష్ట్రాలు తూచా తప్పక పాటించి ప్రభుత్వ విధేయతను చాటుకున్నాయి. కానీ అదే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణను పాటించేటువంటి ప్రభుత్వ నిబంధనను గాలికి వదిలేసి విపరీతమైనటువంటి జనాభా అక్కడ కలిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఇవాళ డీలిమిటేషన్ బిల్లు అనేటువంటిది పెడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. సుమారుగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీనివల్ల ఒక 150 పార్లమెంట్ సీట్లు ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది శాశ్వతంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను మంటగలపడమే. పన్నులు కట్టడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని తేవడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కానీ చట్టసభలో ప్రాతినిధ్యం ఇవాళ 2011 జనాభా ప్రకారంగా తీసుకుంటే మాత్రం చాలా వెనుకబడిపోతాం. దీనివల్ల శాశ్వతంగా ఉత్తరాది రాష్ట్రాల వారి యొక్క ఆధిపత్యమే కేంద్ర ప్రభుత్వంలో ఆధిపత్యంగా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని బయటపరచకుండా ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వల్లనే మహిళా బిల్లు ఈరోజు అమలుకు పూనుకోలేదు 2009లో అని చేసేటువంటి దుష్ప్రచారం కేవలం ఏమిటంటే మహిళలను ప్రేరేపించడమే తప్ప ఇది వాస్తవం కాదు. మహిళా బిల్లుకు ఏ పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకంగా లేవు అనేటువంటి విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ, ఇప్పటికైనా దక్షిణాది ప్రజలు చాలా చైతన్యంతో ఈ విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.